అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిరు మీరంతా? మేము కీస్తరా ఇంద్రమ్మ కాలనీ. ఎందుకు సమస్యలు ఏంటి? మేము మరి మా సమస్యలు ఏంటంటే మాకు జీతాలు వస్తలేవు. ఇప్పుడు 4 నెలలు అయ్యి జీతాలు రాక 4 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాము, బాధ పడుతున్నాము. మా బాధలు ఎవరు చూసేటోళ్ళు లేరు. అందు గురించే వచ్చిన మీడికి. మాకు 6,000 వస్తాయి. మాకు ఎంత అంటే ఇక గవర్నమెంట్ ఎంత పెంచుతారో మరి వాళ్ళకే తెలవాలి. ఏం చెప్తలేదు. చెయ్యిరి చేస్తాము అంటారు, ఇంకేం చేస్తలేరు. మున్సిపాలిటీ ఇప్పుడు దగ్గర సంవత్సరం దగ్గరకు వస్తుంది. మున్సిపాలిటీలో వడి కూడా ఏది సప్పుడు లేదు, సరి లేదు, ఏం అంటలేరు. అంటలేరు. జీతాలు కూడా ఇస్తామని అంటలేరు. ఇప్పుడు 4 నెలలు అవుతుంది జీతాలు రాక. ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక ఇంతలన్నా చదిరిండు కానీ ఇప్పుడు ఏం చదువుతలేడు. ఆడోళ్ళకు 2,500 ఇస్తామన్నాడు, అది లేదు. ఓటేసేదాకా ఒక పట్టు పట్టిండు. ఓటేసినాక ఏం సప్పు లేదు, సరిలేదు. మేమే వేసినాం. మరి మేము వేసినాకనే గెలిచిండు. అది పింఛని ఎక్కువ చేస్తామన్నాడు, పింఛని కూడా లేదు. మాకు జీతాలు సరిగా లేవు. మేమేం తినాలి, ఎట్లా బతకాలి, ఏం పని చేయాలి, ఎంతగానం చేయాలి పని? ఉపాసం ఉండి చేయలేం కదా. మరి అట్లున్నది మా పరిస్థితి. మేము 8 సంవత్సరాలు అవుతుంది, అంతే ఉంది. ఇంకా 5 ఫస్ట్లో అయితే 3,000 ఉండే, 3,000 నుంచి 5,000 అయింది, 5,000 నుంచి 6,000 అయింది, అంతే. మాకు జీతాలు సరిగ్గా ఇస్తలేరు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము, అది కలెక్టర్ దగ్గరికి పోయినాము. కలెక్టర్ దగ్గరికి పోతే మాకు దగ్గరికే రానియలేదు, మాటే మాట్లాడనియలే, దూరం ఎలగొట్టారు. సారు మేము 8 సంవత్సరాలు అవుతుంది, మేము ఇద్దరం చేస్తాం డ్యూటీ. పొద్దున్న 5 గంటలకు ఎక్కుతాము, 1 గంటకు దిగుతాం సారు. ఇప్పుడు 4 నెలలు అయింది జీతం లేక. ఇక అప్పులు అడిగితే ఇస్తారు ఎవరన్నా? ఇయ్యరు కదా. చెప్పు మరి అది పరిస్థితి సారు. మరి పెంచుతా అంటారు, పెంచుతలేరు. 6,000 ఇస్తారు జీతం. మరి 6,000 కూడా సరిపోవట్లేదు సారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏం చేయను, ఏ పని అయినా ఏదైనా ఒకటిగా చేసుకుని బతకనికే. చెప్పు, ఇది సారు మా పరిస్థితి ఇట్లా ఉంది. గ్రామ పంచాయతీలో లేదు, ఇప్పుడు మున్సిపాలిటీలో పడ్డది సారు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది పడి సారు. అది ఈ పరిస్థితి ఉంది మా ఇది గోస. చెప్పు, రేవంత్ రెడ్డి ఏముంది, ఆయనది ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న 2 నెలలకు ఒక్కసారి అన్న జీతం వేసేది, ఎంతున్నో అంతనో పెంచుతుండేనేమో. ఈ పార్టీకి పెంచుతా ఒక ఎలా ఇప్పుడు పెంచుతాడేమో, మళ్ళీ వస్తే చెప్పలేము. కానీ ఇప్పుడు పరిస్థితి మరి ఘోరం సారు. మరి ఎట్లా సార్, ఎట్లా తిని ఎట్లా పని చేస్తాం, ఏం తినాలి, ఎట్లా చేయాలి పని? మరి ఏం చేయాలి సార్? మేము ఇక వాళ్ళు చూసుకోవాలి, అది వాళ్ళు చూసుకోవాలి. మరి చెప్పు సార్, ఇది పరిస్థితి సారు. మా పిల్ల బేక మేమేం తినాలా, మేము ఎట్లా బతకాలా, ఎట్లా పని చేయాలా? 6,000 సరిపోతలేవు సారు. అదే మాకు మాట్లాడడానికి అవకాశం ఇస్తలేరు. మొన్న వెళ్ళాము మున్సిపల్ ఆఫీస్కు, మరి సార్ కలవలేదు మాకు, మేము మాట్లాడలేకపోయినాము. ఇది సారు మా ఇది న్యాయం చేయరు కొంచెం. ఏం చెప్పాలా సారు? చెప్తాం, పెంచమంటాము. పెంచండి, మేము ఎట్లా బతకాలి సారు? గలీజు పని ఇది. చెప్పు, వద్దులేసే ఊములు ఉచ్చలు అవి ఇవి అన్నీ ఎత్తేవలసి వాళ్ళం మేము. మరి అన్ని చేసినప్పుడు మాకు పెంచాలా వద్దా? మరి ఇదేం న్యాయం సారు? చెప్పు. జీతాలు పెంచలేరని పని ఒక్కరోజు బంద్ చేస్తే పరిస్థితి ఏంది ఊర్లో? ఎట్లుంటుంది సారు? అంత ఎక్కడదక్కడ గలీజు ఉంటుందా ఉండదా? చెప్పు. మరి ఇట్లా ఆయన అర్థం చేసుకోవాలా మరి మా బాధ కూడా. చెప్పు, మరి అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇట్లా ఎండ పెడితే మేము ఎట్లా తినాలి, ఎట్లా పని చేయాలా? చెప్పు సార్, ఇది మా గోస. మేము కీసర్ నుంచి వచ్చినాం. మాకు జీతాలు లేక 4 నెలలు అవుతుంది. మాది 10 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. 10 సంవత్సరాలు బట్టి చేసినా కానీ మాకు జీతాలు లేవు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి మాకు మంచిగా చేస్తాడని అనుకున్నాం, కానీ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్న మంచిగా చేసిండు ఆయన, కానీ ఈయన చేయలేకపోతున్నాడు. మంచిగా అంటే మాకు అర్థం చేసుకున్నాడు ఆయన, కానీ ఈయన అర్థం చేసుకుంటలేడు. ఈయన గెలిచిండు కానీ అస్సలు అర్థం చేసుకున్నాడు. కార్మికులను ఏం అర్థం చేసుకుంటుండేనా? అర్థం చేసుకుంటలేడు అసలు. ఈయన మాకు జీతాలు మంచిగా ఇచ్చి మమ్మల్ని అర్థం చేసుకొని, మేము ఊర్లో చేయకపోతే ఎంత గలీజ్ ఉంటుంది, ఎక్కడ మురికంప అన్నీ ఉంటుంది. మేము చేస్తేనే కదా నీట్గా ఉంటుంది ఊరు. అట్లాంటప్పుడు మంచిగా మాకు జీతాలు ఇస్తే మేము కూడా చేస్తాం. 10 గంటల డ్యూటీ అని పెట్టిండ్రు. 10 గంటల డ్యూటీని ఎట్లా చేస్తాం? 5 గంటలకు ఎక్కుతాం, 1కి దిగుతాం. మేము తిండి తినక ఏం తినక 10 గంటల డ్యూటీ మేము చేయలేము. మాకు ఇది కావాల్సింది న్యాయం. మాకు జీతాలు మున్సిపల్ జీతాలు రావాలి. మాకు ESPF కట్టిన కావాలి. మాకు కొత్త జీతాలు ఇస్తేనే లేరు సార్. ఇప్పుడు మున్సిపల్ అయ్యి సంవత్సరం అయిపోతుంది. అదే పాత జీతాలు, అదే 8,000, అదే 9,000 అంటే సీనియర్ మట్టి అవే ఇస్తారు. మాకు కొత్త జీతం కావాలి మున్సిపల్ లేక.
మేము దాని గురించి పోరాడుతున్నాము. రేవంత్ రెడ్డికి దండం పెట్టి మరీ చెప్తున్నాం. పైసలు లేవంటే ఎవరి గురించి పైసలు లేవు? నువ్వు ముఖ్యమంత్రి ఎందుకైనావు? అప్పుడు చేతులు అయితే దండం ఎందుకు పెట్టినావు నువ్వు? అప్పుడు ఆమె ఇచ్చినావు కదా, లేడీస్కు 2500 ఇస్తా అందరికీ ఇచ్చినావు కదా, మరి అదేది? అది ఇవ్వలేదు ఇంకా. సరే నువ్వు అది ఇవ్వలేదు, అది తర్వాత చేస్తావు. మా మున్సిపల్ మేము కష్టం చేసే వాళ్ళకు జీతాలు పెంచాలే కదా, నువ్వెందుకు పెంచలేవు? మరి నువ్వేమనుకుంటున్నావు? అదే కేసీఆర్ వస్తే మంచిగా చేస్తుండే. మాకు సూపర్వైజర్తో మాట్లాడితే పని చేయరమ్మా, బంద్ చేసి కూర్చొని ఇంట్లో అంటాడు. మేము ఎట్లా బతకాలి మరి? అంతే సార్. చివరిగా ఏం చెప్తున్నాం, మాకు జీతాలు మంచిగా ఉండాలి, జీతాలు ఇవ్వాలి, ఈఎస్పీఎఫ్ కటింగ్ ఉండాలి, అంతే సార్.